దాదాపు నెల రోజుల గ్యాప్ ఇచ్చిన వానలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. అయితే ఈ 4 రోజులు భారీగా వానలు పడనున్నాయి. నిన్నటి నుంచి మొదలైన వానలు వచ్చే 3 రోజులు భారీగా కురవనున్నాయి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ పలు జిల్లాలకు అలర్ట్ కూడా ఇచ్చింది. ఇవాళ రేపు మాత్రం రికార్డు స్థాయిలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి చాలా ఏరియాలో వర్షం కురిసింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో ముసురుగా మొదలైన వాన చాలా ఏరియాల్లో మోస్తారు నుంచి భారీగా పడింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి వెదర్ కూల్ గా మారింది. ఇవాళ సాయంత్రం పలు జిల్లాలతో పాటు సిటీలోనూ వర్షం మొదలవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాత్రంతా కురుస్తుందని చెబుతోంది. ఇక హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. అదేవిధంగా శనివారం వరంగల్, హనంకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాదు ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో కోస్తా జిల్లాలో 5 రోజుల పాటు బలమైన గాలులుండే అవకాశాలున్నాయి. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుకు మళ్లీ వరద మొదలవుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్రంలో పడుతున్న వానలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే జురాల, శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. ఎగువ నుంచి వరద కంటిన్యూ అవుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టుకు వరద మాత్రం స్లోగా కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో చాలా తక్కువగా ఉంది. జురాల నుంచి దాదాపు 8 గేట్లెత్తి దిగువన శ్రీశైలంకు నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. అయితే అటు తుంగభద్ర నుంచి కూడా శ్రీశైలంకు అవుట్ఫ్లో కొనసాగుతోంది. జురాల నుంచి 36,000 క్యూసెక్కులు, సుంకేశ్వర జలాశయం నుంచి 16,000 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.
దీంతో శ్రీశైలం కుడి ఎడమ విద్యుత్ ఉత్పత్తితో 68,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 885 అడుగులుండగా 881 అడుగులకు చేరింది. ఇక నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197 టీఎంసీలుగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజులు గ్యాప్ ఇచ్చిన వానలు తెలుగు రాష్ట్రాల్లో పలకరించాయి. అయితే ఈ 4 రోజులు భారీగా వానలు పడనున్నాయి. నిన్నటి నుంచి మొదలైన వానలు వచ్చే 3 రోజులు భారీగా కురవనున్నాయి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ పలు జిల్లాలకు అలర్ట్ కూడా ఇచ్చింది. ఇవాళ రేపు మాత్రం రికార్డు స్థాయిలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి చాలా ఏరియాలో వర్షం కురిసింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో ముసురుగా మొదలైన వాన చాలా ఏరియాల్లో మోస్తారు నుంచి భారీగా పడింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి వెదర్ కూల్ గా మారింది. ఇవాళ సాయంత్రం పలు జిల్లాలతో పాటు సిటీలోనూ వర్షం మొదలవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాత్రంతా కురుస్తుందని చెబుతోంది. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వానలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. అదేవిధంగా శనివారం వరంగల్, హనంకొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతేకాదు ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో కోస్తా జిల్లాలో 5 రోజుల పాటు బలమైన గాలులుండే అవకాశాలున్నాయి. అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లాలో 12 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుకు మరి వరద మొదలవుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు రాష్ట్రంలో పడుతున్న వానలతో కృష్ణా ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే జురాల, శ్రీశైలం, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. ఎగువ నుంచి వరద కంటిన్యూ అవుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టుకు వరద మాత్రం స్లోగా కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో చాలా తక్కువగా ఉంది. జురాల నుంచి దాదాపు 8 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలంకు నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. అటు తుంగభద్ర నుంచి కూడా శ్రీశైలంకు అవుట్ఫ్లో కొనసాగుతోంది. జురాల నుంచి 36,000 క్యూసెక్కులు, సుంకేశ్వర జలాశయం నుంచి 16,000 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం కుడి ఎడమ విద్యుత్ ఉత్పత్తితో 68,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 885 అడుగులుండగా 881 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197 టీఎంసీలుగా నమోదైంది.